ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఊరొదిలి వెళ్ళిపోతుంది అనుకుంటే సింధు తిరిగి సరాసరి మా ఇంటికొచ్చిందేంటి? ఇప్పుడు సింధు సునంద గారికి నిజం చెప్పేస్తే మేడం ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఏంటి బిందు, ఏమైంది? నువ్వు జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయావంట. యశ్ చెప్తున్నాడు. ఏంటి నీ ప్రాబ్లం? నిన్ను ఎవరన్నా ఏమైనా అన్నారా? నీ మీద ఏదైనా ప్రెషర్ తీసుకొచ్చారా? చెప్పు బిందు, వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మేడం, అది బిందు, ఎక్కడికి వెళ్ళిపోయావు? మాకెవరికి చెప్పకుండా నువ్వు కనిపించకపోతే నేను ఏసి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మా వల్లే నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావని ఈ మేడం మమ్మల్ని అనుమానించి ఎన్ని మాటలన్నారో తెలుసా? మేము ఏ తప్పు చెయ్యకపోయినా ఈవిడ ముందు నీ వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. చెప్పు మీ మేడంకి. నువ్వే కదా జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను అన్నావు. మేము వద్దు వెళ్ళొద్దు అని ఎంత బ్రతిమాలినా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు కదా. అదే కదా జరిగింది. చెప్పు మీ మేడంకి. మౌనంగా ఉంటావేంటి? మాట్లాడు బిందు. నువ్వేమీ చెప్పలేకపోతున్నావంటే నేను అర్థం చేసుకోగలను. ఇక్కడున్న వాళ్లలో ఎవరితోనో నీకు ఇబ్బంది ఉంది. అందుకే అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోయావు. నా గెస్ కరెక్టేనా బిందు? అదేం లేదు మేడం. మరి నువ్వు రిజైన్ చేయడానికి రీజన్ ఏంటి? వాస్తవ్ గారి పరిస్థితి చూసి ఆయనకి నేను భారం కాకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను. అబద్ధం. నేను వాస్తవ్ని కలిసి మాట్లాడే వస్తున్నాను. తన మాటల్లో ఎక్కడా నువ్వేదో తనకి భారం అయినట్టుగా తనేమీ చెప్పలేదు. నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు బిందు. తన కంపెనీ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం నీ తెలివితేటలు, నీ ప్లానింగేనని. తన యాక్టివ్గా లేకపోయినా తన స్థానంలో నువ్వుంటేనే ఈ ప్రాజెక్ట్కి న్యాయం జరుగుతుందని కూడా చెప్పాడు. నీకు ఇంకొక సర్ప్రైజ్ చెప్పనా? ఏంటి మేడం అది? తను హెల్త్ పరంగా పూర్తిగా రికవర్ అయ్యేంత వరకు నిన్ను చైర్మన్ చేస్తున్నట్టు ఆర్డర్స్ కూడా పాస్ చేశాడు. తొందరపడి నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. ఇప్పటికైనా నీ రిజైన్ ని వెనక్కి తీసుకో. ఓకేనా బిందు? సరే మేడం. నువ్వు యష్ కలిసే ఇక నుంచి ప్రాజెక్ట్ వ్యవహారాలన్నీ చూసుకోవాలి.
యష్, రేపు మనం ఆఫీస్లో కలుద్దాం. ఓకే మేడం. బిందు, నేను వెళ్ళొస్తాను. అలాగే మేడం. అమ్మా, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవుగా? నువ్వు ఊరెళ్ళి తిరిగి రావని తెలిసి నేను విషేసేసి ఎంత బాధపడ్డామో తెలుసా ఫ్రెండ్? ఇక మాతో పాటే ఇక్కడే ఉంటానని ప్రామిస్ చెయ్యమ్మా. ప్రామిస్ చే ఫ్రెండ్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమని ప్రామిస్ చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను రిషి. నేనంటే ఇష్టపడేవాళ్ళు, నేనంటే కష్టంగా భావించేవాళ్ళు ఇక్కడున్నారు. ఉంటానో ఉండను, ఎప్పుడు ఏమవుతుందో నాకే తెలియడం లేదు. అలాంటప్పుడు మీకేమని ప్రామిస్ చేయగలను చెప్పు. నిన్నిక్కడ కష్టం అనుకునే వాళ్ళు ఎవరు ఫ్రెండ్? నాతో చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను. అంకుల్, బిన్ను అంటే ఇక్కడ ఉంటేనే నేను మీ ఇంట్లో ఉంటాను. మీరు మళ్ళీ మా ఫ్రెండ్ని ఊరు పంపించానని ప్రామిస్ చేయండి. చెయ్యరా? అయితే నాకు అర్థమైంది, మా ఫ్రెండ్ ఉంటే నీకు కష్టం కాదు. అను, నేను మీ డాడీకి మాట ఇచ్చాను, నిన్ను మీ నాన్నమ్మని బాధ్యతగా చూసుకుంటాను అని. అలా అని మీతో పాటు ఇలా ఎవరు పడితే వాళ్ళు మా ఇంట్లో ఉంటానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అయినా అసలు తనతో నీకు అవసరం ఏంటి? ఇక్కడ సంధ్య ఆంటీ, మా అమ్మ, మీ నాన్నమ్మ, మేము, రిషి, శశి అందరం ఉన్నాం కదా. నిన్ను బాగా చూసుకుంటాం కదా. అయితే బిన్ను అంటే ఇక్కడ ఉండదన్నమాట. మీ ఫ్రెండ్ వేరే చోట ఉంటుందిలే. అను, అను ఎక్కడికి? ఫ్రెండ్, వెళ్దాం పదా. అను ఆగు. టయరు, టయరు, నువ్వు మాతో పాటు వస్తావా, ఇక్కడే ఉంటావా? నువ్వు బిందు లేకుండా నేనెలా ఉంటానమ్మా? నేను కూడా మీ ఇద్దరితో పాటే వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, నా బ్యాగ్ తెచ్చుకుంటాను. తాయారు గారు, అను అంటే చిన్నపిల్ల, తనకంటే ఏం తెలీదు. మీరు కూడా వెళ్ళిపోతానంటారేంటండి? బిందు మీకు పరాయిదేమో గాని మాకు కాదండి. మా మనిషి మాతో ఉండనప్పుడు మేమిక్కడ ఉండడం అంటే అది మా గౌరవాన్ని మేం తగ్గించుకున్నట్టే అవుతుంది. నన్ను క్షమించండి. పదండమ్మా. తాయారు గారు, ఒక్క నిమిషం. ఒకరి వల్ల మేము బాధపడ్డా పర్వాలేదు, కానీ మా వల్ల మీకు ఏ బాధ కలగకూడదు. మేము ఇచ్చిన మాట తప్పలేము. ఎదుటి వాళ్ళకు అలాంటి గుణం ఉంటుందేమో కానీ మాకు లేదు. మీరు లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్ నానమ్మా. రామ్మా.
పిల్లకాయల్ని మంచి చేసుకొని యష్కి దగ్గరైతే నాకు మంచి లైఫ్ దొరుకుద్ది అని ఎంత ఆశతో ఉంటే సడన్ గా ఈ సింధు వచ్చి ఇంట్లో సెటిల్ అయిపోయింది. ఇంక పిల్లకాయలు నా దగ్గరికి రారు. యష్ కూడా నాకు ఇంపార్టెన్స్ ఇయ్యడు. ఇప్పుడు ఎలా ఏం చేయాలా? ఏందమ్మే నేను ఇంత టెన్షన్ గా ఉంటే ఏం మాట్లాడకుండా అంత ప్రశాంతంగా ఆపిల్కాయ తింటా ఉండవింది? ఎవరి గురించి మాట్లాడాలే? వచ్చింది కదా నా పాలిట దయ్యం, అదే ఆ సింధు. ఆ ఎమ్మిని దయ్యం అంటుండావా? తప్పమ్మే, సంపలేసుకో. సింధు నీ పాలిట దేవత. ఏందమ్మే అది దేవత? నీకేమైనా మతిపోయిండదా ఏంది? నా మతి గతి తప్పలే అమ్మే, సరిగ్గానే పనిచేస్తా ఉండాది. పిచ్చిదానా, ఈ టైంలో సింధు రావటం మనకు మంచిదేనే. మనల్ని ఆదుకోవడానికి సరిగ్గా సమయానికి వచ్చుండాది. సింధుకి మనం గుడి కట్టి పూజ చేసినా తప్పే లేదమ్మే. ఏందమ్మే నువ్వు అనేది? అవునే, నిజంగా సింధు ఊరోజులు వెళ్ళిపోయి ఉంటే తన సమస్య ఇంకెళ్ళకి లేనట్టే కదా. అవును. అప్పుడింకా నువ్వు ఇంట్లో పిల్లకాయలకి అమ్మలా యష్కి భార్యగా నటించాల్సిన అవసరం ఏముంది? సింధుని ఊరు నుంచి పంపించే ప్రయత్నం చేసినట్టే నిన్ను ఇంట్లో నుంచి పంపించుండేవాళ్ళు. నిజమేనమ్మే. కాబట్టి సింధు ఎక్కడుంటేనే నువ్వు ఇంటి రాలిగా ఉండగలుగుతావు. దమయంతి చాలా తెలివిగలదే. అవసరం లేదనుకుంటే ఎవరినైనా సరే సీపురు పొల్లలా తీసి పారేస్తదేమ్మి. సింధు ఈడే ఉంటే నేను యష్కి దగ్గర అవ్వడం చాలా కష్టమవుతుందమ్మి. దాని గురించి నువ్వేమైనా ఆలోచించో. సింధు చూస్తుందని తనకి తెలిసిపోతుందన్న భయంతో సింధు నమ్మించనీకి ఎప్పటికప్పుడు యష్ నీకు దగ్గర అవ్వాలని సొత్తాడు. దాన్ని నువ్వు అవకాశంగా తీసుకో. యష్ మనసులో స్థానం సంపాదించమే. నువ్వే పిల్లకాయలకు అమ్మవని, యష్కి భార్యవని ఇంటి బయట అందరినీ నమ్మించు. ఆ తర్వాత నిదానంగా సింధు తనంతట తానే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే పథకం నేనేస్తాను. అదే మనకి రక్షమ్మే. అప్పుడు శాశ్వతంగా నువ్వు ఇంటి మహారాణి అయిపోతుండ్లా. ఏయ్, నీకేమైనా బుద్ధుందా? నాకేం చెప్పావు, ఇప్పుడేం చేస్తున్నావు? పీడ విరుగడైందని నేననుకుంటుంటే గోడ కొట్టిన బంతిలా తిరిగి ఎందుకు వచ్చావు? నేనేం రాలేదు, పిల్లలే తీసుకొచ్చారు. అబద్ధాలు చెప్పకు. పిల్లలకి నువ్వు ఏమయ్యావో ఎక్కడికెళ్ళావో కూడా తెలీదు. అలాంటిది నిన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఎలా నమ్మమంటావు? ఎక్కడికి? రిషిని అనుని తీసుకొచ్చి వాళ్ళతోనే నిజం చెప్పిస్తాను. ఏంటి వెటకారంగా ఉందా? పిల్లల ముందు నన్ను విలన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నావా? అది కాదు, మీరు నన్ను నమ్మడం లేదు కదా, అందుకే. ఆపు నీ నాటకాలు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతానని మాట ఇచ్చినందుకే కదా నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నాను. వాస్తవ హాస్పిటల్ ఖర్చులు భరించాను. తాయారుని అనుని నా ఇంటికి తీసుకొచ్చాను. దిక్కు లేకుండా పోతున్న ఆ కుటుంబానికి ధైర్యంగా ఉన్నాను. ఇన్ని చేస్తే నువ్వేం చేశావే? ఇచ్చిన మాట తప్పావు. నీ బుద్ధి ఇలాంటిదని తెలిసే నిన్ను ఎప్పుడు నేను నమ్మను. నేను మాట తప్పలేదు. నేను రానని ఎంత చెప్పినా రిషి అనులే నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నా మీద మీరు కోప్పడ్డం కాదు, మీ మీద మీ అబ్బాయి మీద నేను కోప్పడాలి. ఎందుకంటే మన మధ్య ఉండాల్సిన మాట పిల్లలకి తెలిసేలా చేసినందుకు. మధ్యలో మేమేం చేశాం? మొత్తం మీరే చేశారు. ఊళ్ళో పనుందని తిరిగి ఎప్పుడొస్తానో తెలీదని అనుకి తాయారు గారికి చెప్పాను. కానీ అను రిషి నన్ను వెతుక్కుంటూ వచ్చి
నువ్వు పర్మనెంట్గా వెళ్ళిపోతున్నావని మళ్ళీ రావని నాన్న చెప్తుంటే విన్నాను అన్నాడు. ఇద్దరికీ ఎంత నచ్చజెప్పినా వదలకపోయేసరికి ఇక్కడికి రాక తప్పలేదు. మీరు నా మాటకి విలువ ఇచ్చారని తెలుసు కాబట్టే నేను కూడా వెళ్ళిపోతానని చెప్పాను. నిజంగా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఎంతసేపు ఎన్ని దారులు. ఇప్పుడు కూడా మీరేం చెప్పినా ఇంకో ప్రశ్న వెయ్యకుండా అదే చెయ్యాలనుకుంటున్నాను. చెప్పండి, నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా? నువ్వు ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉండడం నాకు కూడా కష్టంగానే ఉంటుంది. అయితే వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు నేను లేకపోతే సునంద గారు బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాను అంటున్నారు. మీ మీద లీగల్ కేసు కూడా ఫైల్ చేస్తానని చెప్తున్నారు. అలా అయితే మీ అబ్బాయి బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది. అదంతా మాకు లెక్కలేదు. నువ్వు పో అంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, నేను లేకపోతే అను ఇక్కడ ఉండదు. అనుకి ఏ లోటు లేకుండా చూసుకుంటామని ఇచ్చిన మాటని తప్పిన వారవుతారు. అది కూడా మాకు పట్టింపు లేదు అంటే చెప్పండి. ఈ క్షణమే బ్యాగ్ తీసుకుని పిల్లలకే కాదు ఎవరికీ కనపడినంత దూరంగా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదనే కదా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? పొగరు కాదు, మీరు నా మీద వేసిన నిందలకి సమాధానం చెప్తున్నాను. నేను వెళ్ళిపోతే జరిగే పరిణామాలు వివరిస్తున్నాను. నీ వివరణలు ఎవరికి కావాలి? అసలు నిన్ను మెడ పట్టుకుని బయట గంటేనంత కోపంగా రాను, అక్కడే ఉండిపోయావే. నీ గురించి బిందుతో మాట్లాడుతున్నాను. ఎందుకు? నా గురించి మా ఫ్రెండ్కి అంతా తెలుసు కదా. ఫ్రెండ్ నాతో రా, నాకు బోరింగ్ గా ఉంది. మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. సరే అను పిలుస్తుంది, వెళ్తున్నాను. ఏమా, కొత్తగా వచ్చిన గెస్ట్కి అతిథి మర్యాదలు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నావా? లేక నీకు తెలియని సింధు బలాలు బలహీనతలు ఇంకేమైనా ఉన్నాయా? ఏంట్రా అలా మాట్లాడతావు? అది తిరిగి వస్తుందని నాకు మాత్రం తెలుసా? నాకు తెలుసు. ఇదే మాట ఆ రోజు చెప్తే ఏమన్నావు? మాటిచ్చింది ఖచ్చితంగా నిలబడుతుంది, ఫోన్ చేసి పిల్లల్ని చూస్తానంటే కూడా గెట్ లాస్ట్ అన్నానన్నావు. తిరిగి వచ్చే ఛాన్సే లేదు అని అన్ని రకాలుగా చెప్పావమ్మా. ఇప్పుడు ఏమైంది? ఏమైందో నువ్వే చెప్పాలరా. నేను చెప్పడం ఏంటమ్మా? నీ వల్లే సింధు వెనక్కొచ్చింది. రిషి ముందు సింధు గురించి నువ్వేమైనా మాట్లాడావా? రిషి ముందు నేనెందుకు మాట్లాడతానమ్మా? పోనీ సంధ్యతో చెప్పావా? సంధ్యతో అంటే నా పిల్లల్ని అది మాయ చేసింది. ఇవాళతో ఆ మాయ వదిలిపోయింది. ఇక మీదట తన టాపిక్ రిషి ముందు ఎప్పుడు రాకూడదు. ఆ మాటలే విని సింధుకి చెప్పాడు. ఒక మాట అనే ముందు వెనక చూసుకోవాలి కదా. సింధు తిరిగి వస్తుందని నువ్వెలా కలగనలేదో రిషి వింటాడని నేను కూడా అలాగే అనుకోలేదమ్మా. అనుకోవడం కాదురా, మన మధ్య విషయం పిల్లలకి తెలియడం వల్లే నేను తిరిగి రావాల్సి వచ్చింది అని ఆ సింధు ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా? మన కోసమే ఇక్కడ ఉంటున్నట్టు, తను వెళ్ళిపోతే మనకే నష్టం అన్నట్టు మాట్లాడుతోంది. అది కంపెనీ బాధ్యత మొత్తం ఆ వాస్తవ్ సింధుకి ఇవ్వడం కూడా తప్పైపోయింది. నమ్మించి మోసం చేయడం తనకు అలవాటే కదమ్మా. వాత్సవ్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ నా కోపం భయం అంతా పిల్లల గురించి అమ్మా.
ఇప్పటికే పిల్లల మీద అనుమానంతో రిషి ఎప్పుడు అమ్మ అమ్మ అని వెనకే తిరుగుతాడు. అలాంటిది ఈ ఇంట్లోనే మనతో పాటే ఉంటే ఏదో ఒక రోజు మన నాటకం బయటపడుతుంది. రిషి శశి తన కన్న పిల్లలే అన్న నిజం తెలిసిపోతుంది. నా పిల్లలు తనకి దగ్గర కాకూడదంటే వీలైనంత త్వరగా బయటికి పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాకుండా దూరంగా వెళ్ళాలి. వెళ్ళాలి కాదు యష్, ఉండాలి. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు కోరుకున్నట్టు జరగాలంటే సింధు ఎక్కడికి వెళ్ళకూడదు, మన ఇంట్లోనే ఉండాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అమ్మా? అది మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోడా ఎందుకు ఇలా అంటున్నావు? ఎందుకంటే అది వెళ్ళాల్సింది ఇంట్లో నుండి కాదురా, రిషి శశి మనసులో నుంచి. దాని అదృష్టమో మన దరిద్రమో తెలియదు కానీ సింధు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా తిరిగి ఇంటికొస్తుందనిపిస్తోంది. ఏ పిల్లలు తీసుకొస్తే ఇక్కడికొచ్చిందో వాళ్ళనే శత్రువులుగా మారుస్తాను. పొమ్మనక పొగబెట్టినట్టు దానితో మనం ఒక్క మాట కూడా చెప్పకుండా పిల్లల మనసులో ఉన్న ప్రేమ స్థానంలో ద్వేషం పుట్టిస్తే జన్మలో ఈ ఇంటి గడప తొక్కదు. ఒకే దెబ్బకి అనుమానం అభిమానం రెండు దూరం అవుతాయి. రిషి శశి మనతో సంతోషంగా ఉంటారు. వింటుంటే బానే ఉందమ్మా, కానీ వర్కౌట్ అవుతుందా? అవ్వాలిరా. సింధు అడ్డు తొలగించుకోవడానికి మనకి మిగిలిన ఆఖరి అవకాశం ఇదే. వదిలే ప్రసక్తే లేదు. ఎలా తీసుకొచ్చారో అలానే సాగనంపుతారు. నువ్వు మా ఇంట్లో ఉండగానే నీ కళ్ళ ముందే నీకు రిషిని దగ్గర కాకుండా చేస్తాను. ఏ రిషి అయితే నిన్ను చూసి అమ్మా అంటూ అభిమానం చూపిస్తున్నాడో వాడే నిన్ను అసహించుకునేలా చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.